బాహుబలి 2తోనూ అంతకుముందు బాహుబలితోనూ సినిమా ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షించారు విజయేంద్ర ప్రసాద్. ఆయన సినిమాల్లోకి రాకముందు ఏం చేసేవారు? పత్రికలకు కథలు నవలలు రాసేవారా? అదేమీ కాదు. సొంతంగా వ్యాపారం చేసుకునేవారు. రకరకాల వ్యాపారాలు. ఐరన్ ఆక్సైడ్ ఫ్యాక్టరీ, అది ఫెయిల్ అయిందని మరో వ్యాపారం. ఇలా వరుసగా విజయేంద్ర ప్రసాద్కు అన్ని అపజయాలే ఎదురయ్యాయి. దాంతో ఏం చెయ్యాలో తోచలేదు. నిరాశ నిస్పృహలు ఆవరించిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. విజయేంద్ర ప్రసాద్కు అన్నగారు శివశక్తి దత్త. ఆయన కథలు రాస్తారు, పాటలు రాస్తారు, బొమ్మలు వేస్తారు. అప్పటికే మెద్రాస్ వెళ్ళి సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఒక సినిమా తీయాలని ఆశ. మొత్తానికి సొంత సినిమా ప్రారంభించారు. కానీ అడ్డంకులు ఎదురయ్యేసరికి అది ఆగిపోయింది. విజయేంద్ర ప్రసాద్కు అన్నగారితో కలిసి సినిమా కథలు రాయాలనే ఆలోచన వచ్చింది. దాంతో సినిమా కథలు ఎలా ఉండాలనే అంశంపై స్టడీ చేయడం మొదలుపెట్టారు. ఒకరోజు దర్శకులు కె రాఘవేంద్రరావు సోదరులిద్దరినీ పిలిచి మూగ మనసుల్లాంటి కథ కావాలన్నారు. కానీ ఆ సినిమాలా ఉండకూడదన్నారు. అప్పుడు తయారైనదే జానకీరాముడు కథ. అది హిట్ అయ్యింది. ఆ తర్వాత విజయేంద్ర ప్రసాద్ బంగారు కుటుంబం అనంతరం బొబ్బిలి సింహం, ఘరానా బుల్లోడు, ఇలా హిట్ చిత్రాలు వరుస మొదలైంది. విజయేంద్ర ప్రసాద్ స్టార్ రైటర్ అయ్యారు బాహుబలితో. మరి సినిమా రచయితల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది అని అడిగితే ఆయన తన బజరంగి భాయిజాన్ హిందీ సినిమా అనుభవాన్ని వివరించారు. ఆ కథను మరో సల్మాన్ ఖాన్కి ఇచ్చిన సందర్భంగా ఆయన తండ్రి షోలే చిత్రకథకుల్లో ఒకరైన సలీంను కలుసుకున్నారట. మా అబ్బాయి మీ కథకు ఎంత ఇచ్చాడు అని సలీం అడిగారట. ఇంకా పారితోషికం గురించి మాట్లాడుకోలేదు అని సమాధానం చెప్పారు విజయేంద్ర ప్రసాద్. ఈ సినిమాకు వాడు తీసుకునే పారితోషికం కంటే ₹1 ఎక్కువగా ఇస్తేనే మీ కథను అమ్మండి. సినిమా కథకుడు ఎప్పుడు హీరో కంటే పై స్థాయిలోనే ఉండాలి అని చెప్పారట సలీం. ఆయన చెప్పినట్లు కథా రచయితల స్థాయి ఆ మేరకే ఎదిగితే ఎంత బాగుంటుంది అన్నారు విజయేంద్ర ప్రసాద్.